నాగార్జున గారికి ఏమన్నా న్యాయం ఉందా, ఏమన్నా ధర్మం ఉందా? ఏమండి, అంత కెప్టెన్సీని తీసుకెళ్ళి అన్యాయంగా రీతు చౌదరికి ఇచ్చి సుమన్ శెట్టి గారికి ఇంత అన్యాయం జరిగితే సింపుల్గా ఒక చిన్న స్టెప్లో పోయింది కదా అని అడుగుతారా సుమన్ శెట్టి గారిని? ఎంత అన్యాయం సార్ ఇది! ఎంత కష్టపడ్డాడు సుమన్ శెట్టి. వన్ సైడెడ్గా నిర్ణయం తీసుకుంటారా వాళ్ళు? డీమాన్ పవన్ రీతు చౌదరి చెప్తే తనూజ వింటదా? తనూజ చెప్తేనే కదా మనోడు వెళ్ళి ఫ్లాగ్ తీశాడు. తనూజ దగ్గరకు వచ్చి ఓకే వెళ్ళు ఫ్లాగ్ పెట్టు అనిన తర్వాతే కదా మనోడు వెళ్ళాడు. కనీసం ఆ విషయం గురించి మీరు ఎత్తరా? అంత తప్పు చేస్తే సంచాలకుగా కనీసం ఆ విషయం గురించి మీరు రేట్ చేయరా? ఇదే తప్పు రీతు చౌదరి చేస్తే పాపం 2 వారాలు ఏడిపించారు ఆ అమ్మాయిని. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు రీతు చౌదరికి. డీమాన్ పవన్ తప్పు చేస్తే తప్పు చేశాడు పెద్ద ఓటింగ్ పెట్టారు దానికి. ఇమాన్యుల్ తప్పు చేస్తే లేపారు, కళ్యాణ్ తప్పు చేస్తే ఏకిపడేశారు మొన్న సంజనాను సుమన్ శెట్టి గారు జరిగిన దీంట్లో. మరి ఈ తర్వాత మొన్న రీసెంట్గా ఇంకొక సంచాలక చేస్తే ఆ సంచాలక ఎవరిని వదిలేరు మీరు? సంచాలకుగా తప్పు చేస్తే ఎవరిని వదల? అలాంటిది ఎంత పెద్ద తప్పు చేస్తే తనూజాని కనీసం ఆ పాయింట్ రేట్ చేయరా? దీనివల్ల నష్టపోయింది సుమన్ శెట్టి. ఈ వీక్ ఇమ్యూనిటీ పోయింది, కెప్టెన్సీ కంట్రోల్షిప్ కూడా ఆయనకి పోయినట్టే, కెప్టెన్సీ పోయినట్టే. కనీసం ఆ విషయం గురించి ఎత్తపోవడం అనేది ఎంత అన్యాయం ఇది! ఏదైనా సరే ఈ బిగ్ బాస్ షో మరీ వన్ సైడ్గా బిహేవ్ చేయడం అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు. మీకు నచ్చలేదా? దయచేసి కామెంట్లో తెలియజేయండి.